12 టైర్కే నేను 900 కడతానా? 14 టైర్ వాళ్ళు ఎంత కట్టాలా? 16 టైర్ వాళ్ళు ఎంత కట్టాలా? ట్రాలీ వాళ్ళు ఎంత కట్టాలా? తర్వాత డబ్బా పళ్ళు కంటైనర్ వాళ్ళు ఎంత కట్టాలా? ఒక్కరోజు కౌంటర్. అదే నెల రోజుల కౌంటర్ ఎవరికైనా అప్పు చెప్తే దేశానికి ఉన్న అప్పులు మొత్తం తీర్చేయచ్చు. అంతకన్నా డబ్బు మొత్తం స్వాహా నాకేస్తున్నారు. ఎవరికి ఇష్టం ఉన్నట్టు నాకేస్తున్నారు. ఇలా బలం ఉన్నవాడే రాజ్యం. ఇవన్నీ ఆలోచిస్తే మైండ్ పోతుంది. ఏమో అప్పులు చేసి బంగారం ఉంటే కుదబెట్టుకొని ఇక బళ్ళు గిట్ట నడుపుకుంటా దారిలో రిపేర్ చేసుకుంటా గిట్ట నడుపుతున్నాం మేము. వాళ్ళు మా రక్తాలు తాగుతారు. అదంతా డబ్బు కాదు, లారీ డ్రైవర్ల చెమట, లారీ డ్రైవర్ల రక్తం. అదంతా మామూలుగా ఉండదు వీళ్ళకు. వచ్చిన తర్వాత పైకి వేయడం తర్వాత వీళ్ళకి గుద్దకొచ్చి కారం పెడతారు. పైన ఏముండనేటోడు ఉంటే నిజంగా ఇంతకన్నా డబ్బులు తింటారు. మరి బూతులు వచ్చేస్తున్నా ఏం చేయను? హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనం వచ్చేసి ఫరకాబాద్లో ఉన్నాం, యూపీ. ఇక్కడికి వచ్చేసి చేపలు అన్లోడ్ చేసుకొని ఇక్కడికి వచ్చేంత వరకు అయితే చూసులుగా ఫాలో అయ్యాలి కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరోజు ఆగాల్సి వచ్చింది. ఎందుకంటే లోడ్ అనేది మనకు కొద్దిగా మెటీరియల్ అనేది రెడీ లేదు అని చెప్పేసి అన్నారు. అందుకోసమే ఒక రోజు ఆగి ఇవాళ లోడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ లోడింగ్ అనేది పొద్దున బండిలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా చూపించలేకపోయినా, ఎందుకంటే ఆగమాగం అయిపోయింది. ఒక చోట లోడింగ్ కాదు. ఒకసారి మార్కెట్ అనేది చూసుకుంటే మనకు చుట్టుపక్కల చూడండి, అక్కడక్కడ బళ్ళు. ఇప్పుడంటే కొద్దిగా ఫ్రీ ఉన్నది, కానీ మరి పొద్దున అయితే అసలు కాళ్ళు పెట్టేంత గ్యాప్ లేదు. బళ్ళు ఒక చోట పెట్టుకున్నాం, రాగానే పట్టాలు మడతేసుకున్నాం. మాకు అక్కడ ఒక బండి ఆంధ్ర బండి లోడ్ అవుతుంది, అక్కడ ఒకటి, ఇటు కూడా ఈ పక్క కూడా లోడ్ అవుతూ ఉన్నాయి బళ్ళు. సందులోంచి కనపడతా ఉన్నాయి. మొత్తం ఒక చోట లోడ్ అయితే కాదు, మొత్తం ఈ ఏరియా మొత్తం తిరగాలి. ఈ మార్కెట్ అంట ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ అంటే ఇది. ఆసియాలోనే, మన రాష్ట్రం ఈ యూపీ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కాదు, మొత్తం ఆసియా ఖండం. అంటే ఒక సంథింగ్ నాకు కరెక్ట్గా తెలియదు, 6-7 దేశాలు ఉంటాయి కావచ్చు, ఎన్ని ఉంటాయో తెలియదు కరెక్ట్గా. ఆ దేశాలలో మించి ఇది అతిపెద్ద నెంబర్ 1 మార్కెట్ అంటే ఇది, అంటే మండి. కానీ ఈ మార్కెట్కి సరిపడా దారి లేదు. మార్కెట్లో కూడా శుచి శుభ్రత అనేది ఏం లేదు. రోడ్ల మీద దుమ్ము అది ఇది మరీ ఘోరంగా ఉన్నది. ఇక శుభ్రంగా ఉంచుకుంటే బాగుండేది. ఇక్కడ కూడా ఉన్నాయి మన బంగాళదుంప బ్యాగులు. అయితే ఇట్లా లోడ్ అయిపోయింది, మన బండి అయితే లోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఎంటీ కాంటా పెట్టుకోవడానికి అయితే వెళ్ళాలి మనం. సరే నిజానంగా కాంటాకాడికి వెళ్దాం. మన లోడ్ అయితే చూపించలేదు ఇక. లోడ్ అయిన దగ్గర నుంచి ఒకసారి లోడ్ కూడా చూడండి, ఒకసారి చూపిస్తే ఎట్లున్నదో. ఇది మన లోడ్ వచ్చేసి దగ్గర ఉండి ముందు తడకలేసిళ్ళు. మన బాడీ వచ్చేసి ఐరన్ బాడీ కదా, లోపల మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం తడకలేసిళ్ళు, సైడ్ ఎంబడి మొత్తం తడకలు నిలబెట్టిళ్ళు. అవన్నీ అయిపోయిన తర్వాత 4 చోట్ల 5 చోట్ల తిరిగిన లోడ్ అయితే కంప్లీట్ చేసి తాడు కట్టేసిన. పార్టీకి ఫోన్ చేసిన ఇప్పుడే, ఎవరైతే మనకు బిల్ ఇవ్వాలో ఆయనకు ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఎంటీ కాంటా ఎక్కడైతే పెట్టినామో అక్కడ లోడ్ కాంటా పెట్టేసి పక్కన పెట్టుకుంటే బిల్ అనేది వాట్సాప్ పంపిస్తారంట. సో ఇదే అయితే లొకేషన్ అయితే మనకు కనపడుతుంది కదా, ఫరకాబాద్ మార్కెట్ అన్నట్టు. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ అంట. మొత్తం ఇక్కడ రవాణా ఎట్లున్నదంటే, ఈ రైతులు మొత్తం ట్రాక్టర్ల ద్వారా రవాణా, లేదంటే ఇక్కడ గుర్ర బళ్ళు ఎక్కువ చాలా ఫేమస్. మన ఊళ్ళలో ఎడ్ల బండ్లు వాడతాం కదా, ఎడ్ల బండ్ల బదులు ఇక్కడ దున్నపోతులు వాడతారు అన్నట్టు. ఒక దున్నపోతును వాడేసి ఎడ్ల బండి సేమ్ మనం ఎడ్ల బండికి 2 ఎడ్లు ఎట్లా కడతామో సేమ్ వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఒకటే దున్నపోతును కట్టేసి మరీ మితిమీరిన ఓవర్లోడ్ అన్నట్టు. ఆ దున్నపోతుకి సరిపడా పని అన్నట్టు. పొద్దునైతే కనపడ్డాయి, నేనైతే వీడియో తీయలేకపోయినా. ఎందుకంటే అక్కడ లోడింగ్ అయితే అంటేనే మనకు వంట చేసుకున్నాడు అది ఇది ఆగమాగం అయిపోయింది. ఇప్పుడే ఫ్రీ అయిపోయినాం, ఓ టీ తాగి ఇట్లా బండి మీద కూర్చున్నాం. సో ఇది మొత్తానికి అయితే బండి తిప్పుకొని వెళ్ళి కాంటా పెట్టుకుందాం ఇక. సో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కాంటా పెట్టుకొని ఇక రూట్ కూడా తెలీదు, ఎవరైనా కాంటా పెట్టుకున్నా కూడా మన ఆంధ్ర బండ్లు, తెలంగాణ బండ్లు చాలా బళ్ళు అయితే లోడ్ అవుతున్నాయి. ఎవరైనా కలిపితే వాళ్ళు ఎంబడి పడి వెళ్ళిపోవడమే. సాగర్ దాకా అయితే రూట్ తెలుసుకోవాలి, సాగర్ నుంచి మనకు తెలుసు అన్నమాట రూట్. ఇక సరే బయలుదేరదాం, వచ్చేయండి. మనకు లెక్క అయితే నిన్ననే లోడ్ అవ్వాల్సింది, అయితే లోడ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. నిన్న పార్టీ ఒక బండి కూడా పెట్టలేదంట, దానికోసమే లోడ్ అవ్వలేదు, క్యాన్సిల్ అయిపోయింది. అంత బాగానే ఉంది, ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ అది ఇది మొత్తం బాగానే ఉంది. కానీ రోడ్లే సరైన రోడ్లు లేవు. మార్కెట్లో కూడా రోడ్ల మీద దుమ్ము చూడు, లిఫ్ట్ లేపుడుతో ఎంతగానో దుమ్ము వచ్చేసిందో. కనీసం ఈ ప్లాట్ఫాము మొత్తం సీసీ రోడ్డు ప్లాట్ఫామ్ అన్నట్టు. కనీసం ఈ ప్లాట్ఫామ్ అన్న ఊడ్చుకొని నీట్గా ఉంచుకుంటే బాగుండేది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ అన్నారు, అంత బాగానే ఉంది. ప్లాట్ఫామ్ అనేది అది కానీ శుచి శుభ్రత ఉంచుకుంటే బాగుంటుంది. ఎంత పెద్ద మార్కెట్ ఇది. కాంటా దాకా పోయినామంటే ఇబ్బంది లేదు. కాంటా కాడ రోడ్డు బాగాలేదు, మళ్ళీ డేంజరస్ రోడ్లు ఉన్నాయి. మనకైతే గేట్ పాస్ వచ్చేసింది.
గేట్లో ఒక చిన్న సైన్ చేసుకొని డైరెక్ట్ కాంటాకి వెళ్ళిపోవాలంట. ఇక పట్టాకి ఇట్లా ఏది వేయలేదు, మనకి ఏదైతే ఆ పైన సైడ్ ఎంబడి మన తడకలు కట్టిలో ఆ తడకలే మలుచుకొని ఇదే గేట్ పాస్. ఈ గేట్ పాస్ గేట్లో చూసుకొని బయటికి వెళ్ళాలి. చూడు రోడ్ల మీద దుమ్మెట్ట కనపడుతుందో. ఏం మార్కెట్ ఇది, ఘోరమైన మార్కెట్. మొత్తం బండ్లే, ఒక్కొక్క బండి లోడ్ అవుతుంది. ఇలా అర్ధరాత్రి అయితే అంటే లోడ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఒక్కొక్క బండి. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా, తమిళనాడు బళ్ళు ఇవి అవి, మహారాష్ట్ర బళ్ళు, యూపీ బళ్ళు, మన ఆంధ్ర బళ్ళే ఎక్కువ ఉన్నాయి చాలా వరకు. అయితే మన అదృష్టం మంచిగా ఉండి మనదే ముందు లోడ్ అయిపోయింది. కాంటా పెట్టుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఎవరన్నా తోడు అక్కడ దాకా. పా 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 కారీ ట్రాక్టర్లు అయితే గిర్ర గిర్ర తిరుగుతున్నాయి. ఇది కొద్దిగా జామ్ అయిపోయింది బళ్ళని. గేట్ పాస్లో ఎంట్రీ అయిపోయింది. ఇంతకుముందు గుర్ర బండ్లు ఎద్దుల బండ్లు అని చెప్పేసి అన్న కదా, ఇవే మనకు వచ్చేసి. ఏమున్నారు జనాలు నిజంగా. ఆరను కొట్టద్దంటే విపరీతమైన ఆరను కొడతారు. అయ్యే బండ్లు ఉన్నది కట్టిండి, ఒక గుర్రం కట్టిండి, ఎంతగానో లోడ్ వేసింది చూడు దానిపైన. పాపం అది గిలగిల్లు ఆడిపోతుంది. చిన్న రోడ్డు ఇది, కరెక్ట్గా 2 లారీలు పాస్ అయ్యేంత రోడ్డు. ఇక్కడ నుంచి కాంటా అసలు మనకు వచ్చేసి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది కాంటా. సరైన రోడ్ లేదు. మనమైతే అక్కడ నుంచి బయలుదేరిపోయినాం. అయితే ఈ రూట్ ఇంత ఇబ్బంది ఎందుకంటే మెయిన్ ఒకసారి అటు చూడండి, మనం కూడా తమిళనాడు బండి ఒకటి పోతుంది. ఇంతకుముందు కాంటా పెట్టుకొని పక్కన పెట్టుకుని అక్కడ చెప్పిన కదా తమిళనాడు బండి అని, సేమ్ అదే బండి. మనోడు అయితే పక్కన ఆపిండు. మనోడు కూడా బిల్ వచ్చేది వాట్సాప్. లోడ్ వచ్చేసి చెన్నై అంట. వాళ్ళైతే మనతో పాటుగా సాగర్ దాకా, ఎంపీలోకి అయితే ఎంపీ దాకా జర్నీ చేస్తారు. నేను చెప్పిన ఆయన దాకా మరి ఝాన్సీ ఎట్లా పోతావు అని చెప్పేసి అన్న. అయితే 2 రూట్లు ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే ఇక్కడ నుంచి కాన్పూర్ పోయే రోడ్ ఒకటి, కాన్పూర్ తగలకుండా డైరెక్ట్ ఝాన్సీ నుంచి లలితపూర్ నుంచి సాగరు, అక్కడ సాగర్ నుంచి మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతాం, మళ్ళీ నాగ్పూర్. ఈ రూట్ అనేది మనకు తెలియదు అన్నట్టు. అందుకే వాళ్ళు రెగ్యులర్గా తిరుగుతారంట. ఇటు యూపీలోకి ఏదైనా వేసుకొచ్చి ఇక్కడ నుంచి బంగాళదుంప, లేదంటే ఆగ్రాకి వేసుకొచ్చి ఆగ్రా నుంచి బంగాళదుంప, అచ్చంగా బంగాళదుంప తిరుగుతారంట వాళ్ళు. మనోడిని అయితే పట్టుకున్నా కొద్దిగా నన్ను సాగర్ దాకా ఏది ఝాన్సీ దాకా తీసుకెళ్ళు అని చెప్పేసి అని. సరే తీసుకెళ్తా పదా అన్నాడు. కాన్పూర్ నుంచే పోయేటోని, అటు నుంచే రూపాయి టోల్ గేట్లు అనేది తక్కువ, ఇటు నుంచి టోల్ గేట్లు అనేది ఎక్కువ అవుతాయి. కాకపోతే ఏంటంటే కాన్పూర్ మామూలు సిటీ కాదు, నిజంగా హైదరాబాద్ అంట మహానగరం. అది ఇంచుమించు హైదరాబాద్ కంటే పెద్దగానే ఉంటుంది ఇంకా. కానీ రోడ్లు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి, పెద్ద రోడ్లు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆ మెట్రో వర్క్ అనేది జరుగుతుంది. పోయినసారి లక్నోలో అన్లోడ్ చేసి అటు నుంచి ఎక్కడికి కరీంనగర్ లోడ్ వేసుకొచ్చిన. ఆ కాన్పూర్ ఊరు దాటడానికి ఊరు ఎంట్రన్స్ లోకి వచ్చేసి కాన్పూర్ ఊరు దాటడానికి 4 తెల్లారిపోయింది. అక్కడే ఘోరంగా తెల్లారిపోయింది. అంత ట్రాఫిక్ జాము. 24 అవర్స్ పడుతుంది, 12 గంటలు పడుతుంది మినిమం ఆ కాన్పూర్ సిటీ దాటాలంటే. అందుకే ఆ కాన్పూర్ సిటీకి భయపడే డైరెక్ట్ ఝాన్సీ నుంచి ఇక లలితపూర్ అట్లా మహారాష్ట్రకి వెళ్ళిపోవచ్చు. మనోడైతే ఝాన్సీ దాకా తోడుంటాడు మనకి. ఎక్కడెక్కడన్నా టైం వచ్చేసి 6 అవుతుంది, 7:30 8 అట్లా ఆపుకొని టీ తాగినప్పుడు అయితే మనోడి గురించి అయితే మీకు పరిచయం చేస్తా. ఏంటి లోడ్ ఎక్కడికి ఎటు తీసుకెళ్తున్నాడని. అరే చిన్న రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్డు గుండా 30-35 కిలోమీటర్లు పోతానంట. ఎక్స్ప్రెస్ హైవే అంట. ఎక్స్ప్రెస్ హైవే ఎక్కినామంటే డైరెక్ట్ ఒరాయి నుంచి ఝాన్సీ. మనకు లోడింగ్ పాయింట్ నుంచి అయితే 300 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. 301 కిలోమీటర్ ఝాన్సీకి వచ్చేసి. మనకి కిరాయి వచ్చేసి చెప్పలేదు కదా, వీడియో చివరిలో చెప్తా. కిరాయి ఇది ఈ బొక్క కిరాయి, లాస్ కిరాయి. ఇది పెద్ద ఏమంత కిరాయి కూడా కాదు, లాస్ అంటే లాస్ కిరాయి. ఇది కూడా ఖమ్మం కానీ విజయవాడ కానీ టచింగ్ చేసుకుంటూ పోవాలి. పార్టీ చెప్పిండు ఖమ్మంలో ఒక 100 లేదా 150, మిగతా మొత్తం విజయవాడ దింపుకుంటూ పోవాలి. మరి ఏం చేస్తాం, లోడింగ్ లేదు. ఢిల్లీ నుంచి అయితే మొత్తానికి లేదు, అసలు అనవసరం. ఈ ఢిల్లీ కానీ యూపీ కానీ రావటం మరీ డేంజరు. ఏం మిగలదు, ఖర్చు ఎక్కువ, టోల్ గేట్లు ఎక్కువ, దారి ఖర్చులు ఎక్కువ, ఆర్టీఓలు ఎక్కువ. ఒక్కొక్క స్టేట్ దాటుకుంటూ రావాలి. బార్డర్లలో నిజంగా మామూలుగా దొబ్బట్ల. ఒక్కొక్క బార్డర్లో మన 12 టైర్కి ఎంత ఉండే 14 టైర్ బళ్ళు చాలా తిరుగుతున్నాయి. ఒక్కొక్కడికి 700 900, మళ్ళీ కాకుండా కాంటా 200. అది ఘోరం.
బీభత్సంగా దండుకుంటారు. ఏ మహారాష్ట్ర తర్వాత ఎంపీ తర్వాత యూపీలో బార్డర్ లేవు. తర్వాత ఈ రాజస్థాన్, మహారాష్ట్ర, ఈ ఎంపీ, ఈ 3 స్టేట్లలో కనీసం 2 బార్డర్ దాటుకుంటూ పోవాలి. ఎంపీ బార్డర్ మొదలుకొని ఎంపీ బార్డర్ దాటి రాజస్థాన్ ఒక చిన్న ముక్క తగులుతుంది. ఆ ముక్క దాటాలంటే ఎంపీ బార్డర్లో 4 తగులుతున్నాయి. అయితే మహారాష్ట్ర అయితే 2. ఈ 4 బార్డర్లకు దగ్గర 4 తొంబులు 27, 4 తొంబుల 36, 3,600 రూపాయలు ఖర్చు అవుతుంది. 700 ఆర్టీఓకి ప్లస్ 200 కాటా. ఏది ప్రతి ఒక్క చెక్ పోస్ట్కి వచ్చి 900 చొప్పున ఖర్చు అవుతుంది. నిజంగా ఎన్ని బళ్ళు అంటే ఈ 3 స్టేట్ల చెక్ పోస్టుల దగ్గర భారతదేశానికి సరిపడా, ఈ భారతదేశం అప్పులు అంటారు కదా, భారతదేశం అప్పులు ఎన్నైతే ఉన్నాయో ఒక్క నెల కౌంటర్ మీద కూర్చుంటే ఈ భారతదేశం మొత్తం మన ఇండియాకి సంబంధించిన అప్పులన్నీ మొత్తం తీర్చేయచ్చు. అన్ని కరెంట్ అప్పులు. నిజంగా ఒక 2 డేర్గా చూడు 700, ఈయనకి 200 కాటా. అసలు వీళ్ళు చేసే పని ఏంది? బండి ఆపిన తర్వాత కాగితాలు చెక్ చేయాలా, కాగితాలు చెక్ చేసి ఏమైనా పర్మిట్ ఉంటే కట్టించుకోవాలా. ఇప్పుడు మన తెలంగాణ ఉన్నది, ఆంధ్ర బళ్ళు వచ్చేటప్పుడు మోడల్ తక్కువ బళ్ళు తెలంగాణ బార్డర్లో టీపీ కట్టించుకుంటారు. ఆ లెక్కన ఏమైనా పర్మిట్లు అవి ఉంటే కట్టించుకోవాలి, రికార్డు చెక్ చేయాలి. అంతేగాని ఈ మామూలు అన్నిటి తీసుకోకూడదు. ఎక్కడ తీసుకోవాలని ఖచ్చితంగా రూల్ ఏం లేదు. వాళ్ళు తీసుకోరు, పక్కన చెంచాగలం పెడతారు, వాళ్ళు తీసుకుంటారు. నిజంగా ఎంత డబ్బు అంటే అంత డబ్బు. నేను నిజంగా చెప్తాను, అంచనా వేసి కొన్ని నిజంగా కాంటాల కాడ మీరు చూసే ఉంటారు. ఒక్కొక్కరి వీడియోలో, నా వీడియోలో చూసే ఉంటారు. మన మహేష్ కూడా తిరుగుతున్నాడు బయటికి, మహేష్ వీడియోలో చూసే ఉంటారు. ఒక్కొక్క కాంటాల దగ్గర ఎన్ని ఉంటాయంటే 5-6 వరుసలు ఉంటాయి. ఎంత లేదన్నా ఒక 3-4 వరుసలు ఓపెన్ చేస్తాడు. మొత్తం బళ్ళన్నీ జామ్ ఫుల్గా. ఒక్క బండి ఆ బార్డర్ పాస్ అవ్వాలంటే మినిమం 40 నిమిషాలు పడుతుంది. తక్కువ బళ్ళు కావు. 12 టైర్కే నేను 900 కడతానా? 14 టైర్ వాళ్ళు ఎంత కట్టాలా? 16 టైర్ వాళ్ళు ఎంత కట్టాలా? ట్రాలీ వాళ్ళు ఎంత కట్టాలా? తర్వాత డబ్బా బళ్ళు, కంటైనర్ వాళ్ళు ఎంత కట్టాలా? ఎన్ని రకాల బండ్లు అంటే మార్కెట్ బళ్ళు, బండ బళ్ళు, ఈ బళ్ళు, ఆ బళ్ళు అన్ని. నేను నిజంగా చెప్తానా, ఒక్క నెల రోజులు ఆ కౌంటర్ మీద కూర్చుంటే మటుకు ఇండియాకున్న అప్పులను తిరిపేయచ్చు. ఒక నెల రోజు. అంతకన్నా డబ్బు లారీల మీద అంతకన్నా పోతుంది. నిజంగా చిన్న చిన్నగా చూస్తా ఉంటాయి. ఏం చేస్తాం చెప్పు? బండికి 700, 900. ఇది కాకుండా కేసు రాసుకుంటే 2500, 2600 స్లిప్ ఇస్తాడు. మన రెగ్యులర్గా తిరిగే రూట్ అయితే మళ్ళీ ఒకసారి డబ్బులు కట్టాల్సిన పని లేదు. అది చూపించుకుంటే అయిపోయా. అట్లుండాలి కనీసం. లేదన్నా మన దగ్గర ఏంటంటే మెకానికల్ ఛానల్ ఇస్తారు, మెకానికల్ అని. అది నెలకోసారి 1000 రూపాయలు తీసుకుంటారు మన ఆంధ్రాలో. ఏదైనా బండి వీలు లేదన్నా యూపీ బళ్ళు కానీ ఎంపీ బళ్ళు కానీ ఇటు వచ్చినాయి అనుకో, మెకానికల్ ఛానల్ 1000 రూపాయలు కట్టి వెళ్ళిపోతారు. ఇక ఆ 1000 రూపాయలు నెల రోజుల లోపల నువ్వు ఎన్ని ట్రిప్పులైనా తిరుగు, ఎన్నిసార్లు బార్డర్ క్రాస్ చేయి, ఆ 1000 రూపాయలే పనిచేస్తుంది. కానీ వీళ్ళ దొబ్బుడు మాత్రం నిజంగా మామూలు కంటే మామూలుగా బుర్ర పాడైపోద్ది. ఆ కౌంటర్ కనుక ఒక్క రోజు ఇస్తే ఒక ఊరుని బాగు చేయొచ్చు. ఆ కౌంటరు ఒక ఊరుని కాదు, ఒక జిల్లాను బాగు చేయొచ్చు నిజంగా. ఒక్కరోజు కౌంటరు. అదే నెల రోజుల కౌంటర్ ఎవరికైనా అప్పు చెప్తే దేశానికి అప్పులు మొత్తం తీర్చేయచ్చు. అంతకన్నా డబ్బు మొత్తం స్వాహా నాకేస్తున్నారు. ఎవ్వరికి ఇష్టం ఉన్నట్టు అది నాకేస్తున్నారు. నిజంగా బలం ఉన్నోడిదే రాజ్యం. ఇవన్నీ ఆలోచిస్తే మైండ్ పోతుంది. ఏమో అప్పులు చేసి బంగారం ఉంటే కుదబెట్టుకొని ఇక బళ్ళు గిట్ట నడుపుకుంటా, దారిలో రిపేర్ చేసుకుంటా గిట్ట నడుపుతున్నాం మేము. వాళ్ళు మా రక్తాలు తాగుతారు. అదంతా డబ్బు కాదు, లారీ డ్రైవర్ల చెమట, లారీ డ్రైవర్ల రక్తం. అదంతా మామూలు ఉండదు వీళ్ళకు. చచ్చిన తర్వాత పైకి వేయడం తర్వాత వీళ్ళకి గుద్దకొచ్చి కారం పెడతారు. పైన ఏముండాలంటే ఉంటే నిజంగా ఇంతకన్నా డబ్బులు తింటారు. మరి బూతులు వచ్చేస్తున్నాయి, ఏం చేయను? కోసేసి ఉప్పు చేపను ఆరబెడతారు. చూసారా ఎండు చేపను? ఇట్లా ఏది మన పైన బట్టలు ఆరేసుకున్న దండాల మీద ఎండు చేపలు ఆరబెడతా ఉంటారు. ఆ రకంగా ఆరబెడతారు వీళ్ళని. మరి ఇంతకన్నా దోసుక తింటారు బయటికి వెళ్తే. ఇంకా బాగా మాట్లాడేది ఉన్నది కానీ సమయం సందర్భం ఇది కాదు. దీని గురించి తప్పకుండా ఒక వీడియో చేస్తా. కాకపోతే ఏంటంటే మంచి ఆ సెట్టింగ్ అనేది కావాలి. ఒక బ్లాక్ బోర్డ్ అనేది ఒకటి ఉండాలి. ఒకటి ఉంటే దాంట్లో ఎరగదీయచ్చు. ఎక్కడ ఎంత మిగులుతుంది, ఎక్కడ ఎంత పోతుంది, లారీ వాళ్ళకి ఎంత మిగులుతుంది, ఇటు లచ్చ అటు లచ్చ అంటారు. ఆ లచ్చల నుంచి ఆంధ్ర నుంచి వచ్చినప్పుడు లచ్చ, ఏ నుంచి అదర్ స్టేట్ నుంచి పోయేటప్పుడు లచ్చ. ఈ అమ్మ వాడికి ఎంత లారీ, వాడికి 2 లక్షలు మిగులుతున్నాయి అని చెప్పి అంటారు. దాంట్లో మిగిలేదు 20,000 మాత్రమే లారీ ఓనర్కి. కానీ డ్రైవర్కి మిగిలేదు 40,000 మాత్రమే. నాకే గిట్లుంటే ఇంకా డ్రైవర్లను పెట్టుకొని మెయింటైన్ చేసే ఓనర్ల పరిస్థితి ఏంది?
మాట్లాడుకుంటూ పోతుంటే ఏమో బుర్ర పాడైపోద్ది, దెబ్బకు తల ఈటెక్కిపోద్ది. ఏం చేస్తాం, తప్పదు. ఎవరైనా గట్టిగా అడిగితే మాత్రం వాడు ఎక్కడ ఉంటాడు, ఫోటోకు దాంట్లో ఉంటాడు. అంటే ప్రశ్నించేవాడు ఈ లోకంలో ఎట్లుంటాడు, ప్రశ్నించేవాడు పరిస్థితి గోడకు ఫోటో వేసి ఆ ఫోటోకి దండ ఎత్తారు. ప్రశ్నించేవాడు అక్కడ ఉంటాడు ఈ లోకంలో. సరే ఇక మాట్లాడుకుంటూ పోతే తెల్లారిపోతే ఇట్లా. కానీ ఒక మంచి వీడియో చేద్దాం. ఎందుకంటే ఈ మధ్యలో ఇంటికి పోయేది ఉన్నది. మా స్కూల్లో ఒక బ్లాక్ బోర్డ్ ఉన్నది, అక్కడ దేనికది ఎస్టిమేషన్ వేసుకొని రాయొచ్చు. వినే వాళ్ళకు కూడా మంచిగా అర్థమవుతుంది. ఈ లారీ వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ బాధలు ఏంటి అని చెప్పేది అనే విషయం కూడా కరెక్ట్గా అర్థమవుతుంది. చూద్దా చీకటి అయిపోయింది, ఆ బండి వెళ్ళిపోతుంది ముందుగా. సరే ఎక్కడన్నా ఆగినప్పుడు మన వాళ్ళతో కూడా మాట్లాడారు. తమిళనాడు డ్రైవర్లు వాళ్ళిద్దరు ఉన్నారు, ఇద్దరు వెళ్తారంట, వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎక్కడన్నా ఆగినప్పుడు వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి ఆ ఫోటోలు అయ్యి దిగి వాళ్ళతో కూడా కొద్దిగా పరిచయం చేసుకున్నాం. లోడ్ తీసుకెళ్ళి ఎక్కడికి అది అని చెప్పేసి అని అన్ని విషయాలు మాట్లాడుకున్నాం వాళ్ళతో. ఎక్కడన్నా రైట్ టీ తాగడానికి ఇక్కడ ఆగినాం. దగ్గర ఎంత దూరం వచ్చినామంటే 100 కిలోమీటర్లు వచ్చేసినాం. ఇక మన వాళ్ళే ఈ బండితో పాటుగా వచ్చేసినాం మనం. ఇది ఎక్కడికి లోడు, ఒసూరు तमिलनाडु। कब तक पहुंचेगा कितना दिन लगेगा जाने को? 3 दिन। तीसरा दिन हमारा विजयवाड़ा का लोड है। ఏ ఇందాక నేను ఒక విషయం చెప్పినా మీకు గుర్తున్నదా, బార్డర్లో ఎంత ఇస్తామని చెప్పేసి అని. మనడు కూడా సేమ్ 12 టైరే. మనకి ఇప్పుడు యూపీలో ఉన్నాం కాబట్టి యూపీలో బార్డర్లు లేవు మొత్తానికి అయితే. తర్వాత ఎంపీ తగులుతుంది, ఎంపీ బార్డర్ తగులుతుంది. ఎంపీ బార్డర్లో మనమైతే ఎంత ఇస్తామంటే 700 లేదా 800 ఇచ్చేసి 200 కాటా పెట్టుకుంటాం. మనడు ఎంత ఇస్తాడో అడుగుదాం ఒకసారి. అయితే వాళ్ళకు మనకేమైనా తేడా ఉంటుందో చూద్దాం. अब एमपी बॉर्डर आता ना, इसमें कितना देता पैसा? 700। और काटा 150 చూసారా 700. ఒక బండికి వచ్చేసి 700. మా దగ్గర అంటే బండిని చూసి తీసుకుంటారు. తెలుగు వాళ్ళ దగ్గర ఒక రేటు, తమిళనాడు వాళ్ళ దగ్గర ఒక రేటు, కర్ణాటక వాళ్ళ దగ్గర ఒక రేటు, యూపీ మహారాష్ట్ర ఎంపీ లోకల్ వాళ్ళ దగ్గర ఒక రేటు అన్నట్టు ఇట్లా తీసుకుంటారు. నేను చెప్పాగా ఇంతకుముందు ఒక వీడియోలలో ఈ కౌంటరు అక్కడ రేపు పొద్దున ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో కూడా ఆ బార్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్ని లైన్లు ఉంటాయో, టోల్ గేట్ లాగా పెద్ద లైన్ ఉంటుంది. దాంట్లో 4 వరుసలు 3 వరుసలు మనకు వచ్చేసి ఇది కాటా బళ్ళు పాస్ చేసుకోవడానికి. అక్కడ ఎంతగానో జామ్ అవుతుందో ఒక వీడియోలో అక్కడదక్కడనే చూపిస్తా. ఫుల్ వీడియో చూపిస్తా అక్కడ ఎంతెంత అయితే చూపిస్తా. అసలు ఈయన 12 టైర్ బండికి 700 ప్లస్ 150 కాటా అంటే 850 రూపాయలు ఇస్తున్నాడు. అదే 14 టైర్ బండికి, 16 టైర్ బండికి, ట్రాలీకి అంటే ఎన్ని చక్రాలు ఉంటే అన్ని ఎక్స్ట్రా డబ్బులు అన్నట్టుగా. సో ఈ పూటకైతే ఝాన్సీ వరకు అయితే మనవాడితో అయితే జర్నీ అక్కడ దాకా కలిసిపోతుంది. ఇక చాయ్ గరం గరం వేడవుతుంది చూడు ఒకసారి. లైట్గా చలి అనేది మొదలైంది. మనవాడు గరం గరం టీ పెట్టేసిండు. టీ అన్న కూడా చూడు ఇంకో గంట ఉండి వెళ్ళిపోతారంట. కబ్ తక్ रहेगा दुकान? ये लाइफ टाइम रहेगा, जब तक हम हैं तब तक दुकान रहेगा। नहीं अब नाइट में हाँ 10 बजे ना 10 बजे तक। लो भाई लो। भाड़ा कितना की? भाड़ा मेरा 35 की 36 के है। 3500 35 हाँ 35 नहीं तो 3600। विजयवाड़ा का कौन सा लोड आएगा ना? विजयवाड़ा से इधर मछली दिल्ली ले गया। हाँ फिश वाला टाइमिंग है। हाँ वो नाम बनाना वो आने का टाइम 72 आवर्स में आ जाना। 1900 किलोमीटर। हाँ ఇవి మట్టి పాత్రలు. ఇవి తాగేసి మళ్ళీ కడగడం అనేది ఉండదు, తాగి పడేసుకోవడం ఇది. బా కరెంట్ కూడా పోయింది. वो बैटरी का ये चार्जिंग वाला लाइट जाती है अपने आप चलता है। अब पावर गया है? अब करंट गया। हाँ अब ये इसमें इन्वर्टर तरह है ना सिस्टम। हाँ अब बैटरी से चल रहा है। अब ये डायरेक्ट चल रहा है अपना। हाँ दो टायर सिंगल टायर भी चलाता खाना पकाएगा गाड़ी में रनिंग में। टमाटर राइस। हाँ टमाटर राइस
రన్నింగ్లో వంట కూడా చేశారంట. ఇంతకుముందు మన ఎక్కడ ఆపలేదు, రన్నింగ్లో చూస్తూ ఉండగా మనం ముందు వెళ్తా ఉన్నది, రన్నింగ్లోనే చేశారంట. వీళ్ళ క్యాబిన్ బీభత్సమైన స్పేస్ ఉంటుంది, మళ్ళీ వీళ్ళ దగ్గర కుక్కర్లు కూడా ఉంటాయి, బండి ఒలికిపోకుండా అది ఇది. ఇందాక నుంచి చూస్తూ ఉన్నా బండి మెల్లగా తోలుతున్నాడు ఏంటి అని చెప్పేసి అని. లెఫ్ట్ సైడ్ నుంచి నీళ్ళు పడబోతా ఉన్నాడు, అందుకే డౌట్ వచ్చింది అడుగుతున్నా. अब तमिलनाडु में ड्राइवरों को कितना देते तनखा? आप डबल ड्राइवर है ना? डबल ड्राइवर। अब कितना देता तनखा एक महीने का? 1.6 बोले तो 100 रुपए की 1.6 आ गया कमीशन नहीं 100 के 16 रुपए 16 రూపాయలు కమిషన్. 100కి 16 రూపాయలు ఇద్దరు తీసుకోవాలి అంటే దోనంకు కమిషన్ ಎಲ್ಲ ನಮ್ಮದು 115 और बेटा डिलीवरी बेटा डिलीवरी बेटा नहीं नहीं उसमें से टाइमिंग आना बेटा नहीं उसमें से खाना पीना सब करना खर्चा को వీళ్ళ దగ్గర 16 రూపాయలు అంట కమిషన్. 100కి 16 రూపాయలు అంటే డబల్ డ్రైవర్, ఇద్దరు డ్రైవర్లే. మనవాడు మన ఛానల్ చూపిస్తున్నాడు, అందుకే చూపిస్తున్నా, విజయవాడ ట్రక్ బ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసి అయితే మనవాడు కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఇట్లా బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయాలి, తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, ఆల్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. మన వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇవి చూడండి ఎట్లా వచ్చేసినాయో, ఇవన్నీ మన వీడియోలు. जाएंगे एक फोटो निकल के जाएंगे गाड़ी के सामने. మిమ్మల్ని టీ తాగేసినాం, మనవాడితో మాట్లాడినా, కడుపు నిండా మాట్లాడినా, ఫుల్గా డీటెయిల్స్ అయితే తీసుకున్నా. వాళ్ళ తమిళనాడులోకి సంబంధించిన ఉద్యోగాలు, వాళ్ళ పోయేది ఊరి పేరు ఏదో చెప్పాడు కానీ ఇంతలోనే మర్చిపోయినా. ఏందో నాలుగా తిరగట్లా అలాంటి ఊరి పేరు చెప్పాడు మనోడైతే. మన కిరాయి కూడా అడిగాడు, మన కిరాయి కూడా చెప్పేసిన. కొందరు అయితే చెప్పరు, మన సొమ్మేదో లాక్కుంటామని చెప్పేసరి. మనోడైతే ఇక్కడ నుంచి రైట్కి పోతున్నాడు. ఇక్కడ నుంచి రైట్కి పోవాలా, 5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలా. పెద్ద రింగ్ ఒకటి వచ్చేది, ఆ రింగ్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక మనోడు ఎందుకంటే మన వెనకాల పోవటం మనోడితో పోతున్నా, ఎందుకైనా మంచిదని మ్యాప్ కూడా పెట్టుకొని పోతున్నా. ఎందుకంటే రేపు పొద్దున మనోళ్ళు ఎవరైనా విజయవాడ నుంచి ఎవరైనా వచ్చినా కూడా ఎటు నుంచి పోయినావు అన్నా కూడా మనకు ఊరు పేరు గుర్తుండాలా, ఎక్కడ యూటర్న్ తీసుకుంటున్నాం, ఎక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నాం, ఎక్కడ రైట్ తీసుకుంటున్నాం అనేది ఎవరైనా ఫోన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటుగా చాలా మంది తిరిగే వాళ్ళు ఉన్నారు. ఈ ఫర్కాబాద్ వచ్చి ఈ దుంపలోడ్ ఎత్తుకునేది ఎవరు ఎత్తుకోలేదు ఇంతవరకు. ఇక రేపు ఫోన్ అన్లోడ్ చేసిన తర్వాత నాకే వస్తాయి, మనోడు వెళ్ళిపోయిందంటే ఒకసారి లోడ్ ఎత్తుకున్నాడు అక్కడ నుంచి అని చెప్పేసి అని నేను నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. చెప్పడానికైనా అప్పుడు ఉండాలి కదా అని చెప్పేసి అని. ఒక డ్రైవర్ లక్షణం ఎక్కడ టర్న్ తీసుకుంటున్నాం, ఎక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నాం, ఎక్కడ రైట్ తీసుకుంటున్నాం అనేది బండ గుర్తులు బాగా గుర్తు పెట్టుకుంటాడు. ఇది ఎక్స్ప్రెస్ హైవే అనుకుంటా, టోల్గేట్ ఉన్నది. ఎంతో దూరం కాదు, 5-10 కిలోమీటర్లు పోవాలి, మళ్ళీ దిగాలి. కరెక్ట్గా చిన్న కట్టిండి ఆడిగాడికి దగ్గరగా బండి పాస్ అయ్యేలాగా. ఆ బండి అయితే ఈజీగా పాస్ అయింది. మనది గుడ్లబాడి కాబట్టి దాని మీద కొద్దిగా వెడల్పు ఉంటుంది. సైలు రాకపోతే ఏమని చెప్పి భయం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇది. అయితే మీరు వీడియో చూసేపాటికి నేను విజయవాడ ఉంటా కావచ్చు, ఎందుకంటే ఈ దుంపలోడ్ ఎత్తుకున్నాము. కొద్దిగా మనకు బండి చిన్న రిపేర్ కూడా ఉన్నది. ఏంటంటే గేర్లు అనేటివి సరిగా పడతలేవు. లోడ్ అయ్యేదాకా బాగానే ఉంది, లోడ్ అయిన తర్వాత ఇబ్బంది పడుతుంది. గేర్లు కొద్దిగా హార్డ్ పడుతున్నాయి. ఇది ఎక్కడ మధ్యలో ఆగిపోయేది కూడా తెలీదు, అంటే గేర్లు పడకుండా. ఇంతకుముందు కంటే కొద్దిగా ఇప్పుడు ఇంచుమించు లోడ్ అయిన దగ్గర నుంచి 100 కిలోమీటర్లు అయితే జర్నీ చేసినాం. కొద్దిగా ఒక 1%, 2% మాత్రమే ఫ్రీగా ఉన్నది. ఇక వెళ్తా ఫ్రీగా ఉంటే పర్లా. నాకెందుకో గేర్ రాడ్ ఎండుల మీద డౌట్ వస్తుంది. ఆ ఎండులో అయిందనుకో 1000-1500 చిన్నగా పెద్ద ఖర్చు అవ్వకుండా చిన్నగా అయిపోద్ది. అది కాకుండా లేదు ఏదైనా ఇబ్బంది గేర్ బాక్స్ తిప్పాలంటే మాత్రం ఖచ్చితంగా 20,000 కాలు వచ్చినట్టే విజయవాడ వెళ్ళిన తర్వాత. ఏదేమైనా సరే, ఎంత ఇబ్బంది వచ్చినా సరే పార్టీకి మాత్రం కరెక్ట్ టైం మీద సరుకులు తెస్తా. ఎందుకంటే డుబ్బలోడ్ ఎత్తుకున్నాం కాబట్టి 24 గంటలు జర్నీ చేస్తూనే ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ పచ్చరికి ఎత్తుకున్నప్పుడు ఏదో బాదుకుంటూ పోనవసరంలా.
50, 55 సరిపోతుంది. కాకపోతే ఆపకుండా పోవాలా. 60, 70, 60, 70, 80 కొట్టినామనుకో టైర్లు ఈటెక్కిపోతాయి, టైర్లు పగిలిపోతాయి, ఎటు కాకుండా అయిపోతాం రోడ్డు మీద. అరగంట ఒక టైర్ పగిలిందనుకో దానికి స్టెప్ని మార్చడానికి మినిమం గంట కావాలా. ఉన్న స్టెప్ని కాస్త దానికి వాడినామంటే మళ్ళీ భయం స్టెప్పులు లేని అంత దూరం జర్నీ చేయాలంటే. అందుకే ఏది కానీ 50, 55 సరిపోతుంది ఆ స్పీడ్. కాకపోతే ఆపకుండా వెళ్ళు సరిపోద్ది. ఇప్పుడు మనం అదే రూట్ ఫాలో అయ్యేది 50, 55 మనం స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ పోదాం. మంచి కూలింగ్లో వెళ్ళాలా. వెదర్ కూడా మనకు మంచిగా సపోర్ట్ చేస్తుంది. టైర్లు హీట్ ఎక్కకుండా, చలి అనేది మొదలైంది కాబట్టి టైర్లు హీట్ ఎక్కకుండా ఉంటాయి. ఇక రేపు పగలపూట జర్నీ కాబట్టి మహారాష్ట్ర దాటేంత వరకు ఏం కాదు. ఇక మహారాష్ట్ర దాటినామంటే పగలపూట ఎండ గట్టిగా కొడతా ఉంటుంది. ఈ పాటికి మన దగ్గర కూడా ఎండ గట్టిగా అయితే ఉంటుంది. సో మాట్లాడుతూ ఉంటే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది. రేపు మాత్రం యూపీలో బార్డర్ లేవు, ఎంపీలో బార్డర్లు ఉన్నాయి. ఎంపీ బార్డర్, మహారాష్ట్ర బార్డర్, ఈ 2 బార్డర్లలో ఎంత జామ్ అవుతుంది. అసలు నిమిషానికి ఎన్ని పనులు వస్తున్నాయి ఎంతెంత ఇది అనేది ఒక వీడియో చూపిస్తా. మీరు ఈ వీడియో చూసేపాటికి నేను విజయవాడలో ఉంటావచ్చు. ఎందుకంటే ఈ రన్నింగ్లో బండి నడుపుకుంటూ ఎడిటింగ్ చేయడం చాలా కష్టం. నాకు తెలిసి అవకాశం ఉంటే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి అందిస్తా. సో వీడియో లేట్ అయిందంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎడిటింగ్ అవ్వలేదు అని చెప్పేసి మీరు అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్ ఉంటా మరి. గుడ్ నైట్.